యాక్చువల్లీ నేను ఇట్లా వేసాను కదా, దీన్ని ఇట్లా డిజైన్ చేశాను. మీకు ఆల్రెడీ ఇందా చూపించిన తర్వాత ఇదంతా మిగతాది చిన్న చిన్న అన్నీ ఫ్రీ హ్యాండ్స్ కలర్ వేసిందా తీసుకోవాల్సింది కాబట్టి ఇవన్నీ ప్లెయిన్గా వదిలేసాను నేను. ఓకే, తర్వాత ఇక్కడ ఉండే డిజైన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఉన్న ప్లేస్ని అడ్జస్ట్ చేసుకోండి. ప్లేస్ని నెమలేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోండి, ఎంత కుదురుతుందో అంత వేయండి. ఇక్కడ నాకు నెమలి ఇంకా కిందకి వేసుకుంటే అడ్డొచ్చేస్తుంది, సో అందుకే నేను ఇక్కడితో క్లోజ్ చేశాను. ఇది ఒకటి చేశాను, అన్న ప్లేస్ని ఇట్లా చిన్నది డివైడ్ చేసేసుకున్నాను. అండ్ నాకు ఫ్రీ హ్యాండ్ ఐడియా ఉంది కాబట్టి నేను మామూలుగా ఈ డిజైన్ని ఇక్కడ చిన్నది వేయకుండా సేమ్ ఉండే ప్యాటర్నే నేను పెన్సిల్తో వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా కార్నర్ వేసి ఇంప్రెషన్స్ మాత్రం వేయకుండా, అది పని అయిన తర్వాత వేసుకోవాల్సి. ఈ గీతలు కానీ ఇంప్రెషన్స్ మీకు గౌన్లో చెప్పాను, గీతలు గీయకండి, టైం వేస్ట్. సో ఇక్కడ కూడా క్లియర్ చేసేసుకున్నాం. ఓకేనా? సో ఒకసారి చూసుకోండి ఇంకేమైనా ఉన్నాయో ఫుల్ఫిల్గా. ఒక్కసారి ఈ డిజైన్ అంతా కూడా క్లారిటీగా ఒకసారి నేను ఇలా పెడుతున్నాను, చూసుకోండి ఒక్కసారి. ఏమైనా మిస్టేక్స్ అవన్నా కూడా ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. ఇంకా అవ్వని వర్క్ ఉంది, పెన్సిల్తో వేసుకోండి, మర్చిపోకుండా పెన్సిల్ యూజ్ చేయండి. ఇట్లా ఏమన్నా పడినా మీరు చేతులు వేసినప్పుడు కంగారు పడకండి, అది కూడా చూపిద్దామని ఉంచాను. యాక్చువల్లీ ఇక్కడ చూడండి నల్లగా అయ్యింది, ఏం పర్లేదు, మన ఎరైజర్తో చెరుపుకోవచ్చు, ఇబ్బంది పడక్కర్లా. గట్టిగా వేసినా ఏం కాదు, ఎందుకంటే లైన్ కనపడింది మనకి. కానీ నల్లది అనేది మాత్రం ఉంచుకోకండి అమ్మ, ఎందుకంటే మనకి క్రీమ్ కలర్ వస్తుంది, ఇక్కడంతా పాడైపోతుంది ఇంకంతా. సో మ్యాక్సిమం ఇట్లాగా జాగ్రత్తగా వేసుకోండి. సో చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా కలర్. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ మొత్తం అంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఇదంతా బ్లాక్ కాబట్టి వదిలేస్తాను. ఇదంతా క్రీమే, మొత్తం అంతా క్రీమ్, ఇదంతా క్రీము. సో ఈ క్రీమ్ మొత్తం బార్డర్ వేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది నేను ఎందుకు మిమ్మల్ని పెన్సిల్ యూజ్ చేయమని చెప్తున్నానంటే, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి లైట్ బ్లూ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు ఇది మాత్రం ఎలివేట్ అవ్వాలి, ఈ కార్నర్స్ అన్నీ కూడా. ఎందుకంటే మనం ఫస్ట్ దీన్ని తప్పిచ్చేస్తాం అనమాట ఇట్లాగా. అయినా మీకు పెన్సిల్ స్కెచ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. ఇది వస్తేనే ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ కాదు కానీ అమ్మ, మీరు ఏదైనా చేయగలుగుతారు. రెండోసారి డిజైన్ ఎప్పుడైతే మీరు చూస్తున్నారో ఆటోమేటిక్గా మీకు ఈజీగా వర్క్ చేయడం అనేది వస్తుంది. అమ్మో ఇంత ట్రేసా, ఇంత బొమ్మ అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇవి 2-3 రోజులు జరగాల్సింది. మీరు ఇంకా చాలా ఇంట్రెస్టెడ్గా ఉండడం వల్ల ఫాస్ట్గా చేయగలుగుతారు. ఓకేనా? సో ఇప్పుడు కలంకారీ ప్యాటర్న్స్ ఇవి చేయడం వల్ల కలంకారీలో ఎలాంటి ప్యాటర్న్స్ ఉంటాయా అనేది మీకు అర్థమవుతుంది. మీకు బ్లూ కలర్ అండ్ స్కిన్ కలర్ మాత్రం నేను ఎలా కలుపుకోవాలో చెప్తాను, అంటే కూర కలర్. మిగతా రెగ్యులర్ కలర్స్ మామూలువే, ఇండియన్ రెడ్, క్రిమ్సన్ రెడ్ ఒకటి, అండ్ క్రోమ్ ఎల్లో ఒకటి, అండ్ సాఫ్ గ్రీను, డైరెక్ట్ కలర్స్. ఇంకా మనం దాని గురించి ఇంకా కలపాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వేసేసేయచ్చు. ఓకేనా? ఇవి మాత్రమే ఇలాగా. ఇంక నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. సో దాని ప్రకారం మీరు కంటిన్యూ చేయండి మా వర్క్.